హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసిందండి. ఈరోజు 27 ఆగస్ట్ గణేష్ చతుర్థి అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను వినాయకుని తేవడానికి వెళ్తున్నానండి. అదే ఇంట్లో పెట్టే చిన్న మట్టి వినాయకుని తేవడానికి వెళ్తున్నానండి. ప్లీజ్ 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 అవాయిడ్ కలర్ వినాయకులు అండి. ఎందుకంటే మీకు తెలిసిందే, కలర్ వినాయకులు వాడద్దని చెప్పప్పటి నుంచో గవర్నమెంట్ అనేది చెప్తుంది. ఇక పెద్ద పెద్ద గల్లీలో మండపాల్లో పెట్టుకుంటున్నారంటే అది వాళ్ళ ఇష్టం అండి. ఇప్పటికి మీరు గమనించుకుంటూ ఒక 25 to 30% వరకు పెద్ద పెద్ద మండపాల్లో మట్టి వినాయకులే పెడుతున్నారండి. మట్టి వినాయకుల్ని ఆశిస్తున్నారు. ఇక కొన్ని చాలా వరకు కలర్ వినాయకులు పెడుతున్నారు. ఇక అది వాళ్ళ ఇష్టం అండి. ఇంట్లో అంత దానికి పెట్టలేకపోయినా ఇంట్లో ఉన్న మనం కలర్ వినాయకుడు తేవడం ఎందుకని చెప్పి మేము ప్రతి ఏడు మట్టి వినాయకుడే తెస్తామండి. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి మట్టి వినాయకుడే పెడతామండి ఇంట్లో. ఈరోజు కూడా మట్టి వినాయకుడినే తెస్తామండి ఈసారి కూడా. ఇక చూపిస్తాం మీకు కేపీహెచ్పిలో వినాయకులు ఎక్కడ పెడతారు, ఎట్లా పెడతారు, ఎలా కాస్ట్ ఉంది, ఇక ఎట్లా ఉంటుందని చెప్పి. మేము ముందు నాచారంలో ఉంటుండే. నాచారంలో అయితే నాచారం నుంచి హెచ్ఎంటీకి ఒక 1 కిలోమీటర్ ఉంటుండే. వేరే లెవెల్ అండి. దగ్గర దగ్గర ఒక 400 మీటర్స్ వరకు వినాయకుళ్ళు, పత్రికలు, ఫ్రూట్స్ అని పెద్దగా ఉంటుండే. ఇక్కడ కేపీహెచ్పిలో పెద్దగా అట్లా ఏం లేదండి. ఒక 5 to 6 షాప్స్ ఉన్నాయి అంతే. ఇక ప్లస్ అదేంటో అర్థం కాదు, వర్ణదేవుడు నిన్న సాయంత్రం నుంచి కరుణిస్తున్నాడు. పడుతూనే ఉంది వర్షము. అసలు ఈ పాటికి వినాయకుని తెచ్చేసేయాలి. మార్నింగ్ 6:37కే బయలుదేరదాం అనుకుని లేచి ఫ్రెష్ అప్ అయినాము. ఫ్రెష్ అప్ అయితే కొంచెం వర్షం పడుతుందని చెప్పి ఆగిపోయి మెల్లగా ఫ్రెష్ అప్ అయినామండి. ఇది వచ్చేసి పండగ డ్రెస్ కాదు, పండగ డ్రెస్ ఇంకా ఉంది, అది కూడా చూపిస్తాను. మేము ఆల్రెడీ నేను సౌత్ ఇండియా షాపింగ్ మళ్ళీ షాపింగ్ చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇక బయట అయితే ఘోరంగా వర్షం పడుతుందండి. చూస్తున్నాము మా ఇంటికా నుంచి ఒక 500 మీటర్స్ వరకు 400 మీటర్స్ డిస్టెన్స్లో వినాయకులు పెడతారు. ఇక అది కాకపోతే ఇంకా కేపీహెచ్పికి డైరెక్ట్ ఆటో బుక్ చేసుకుని ఆటో మాట్లాడేసుకుని ఆయననే మొత్తం వెళ్ళి రావడం వరకు చూసుకుని ఎక్కడెక్కడ వినాయకులు ఉంటారో, ఎక్కడెక్కడ పత్రికలు ఉంటాయో అక్కడ ఆటో అప్పించేసుకుని చూద్దాము అని చూస్తున్నాము. మీకు చూపిస్తాను వర్షం బయట ఎట్లా పడుతుందో చూడండి. చూడండి ఇక వర్షం ఎంత పడుతుందో ఏం అర్థం కావట్లేదు. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. మార్నింగ్ చిన్న తుప్పరగా పడింది. ఇక తర్వాత సరే వెళ్ళిపోదాము అని ఫ్రెష్ అవుదాము, స్టార్ట్ అవుదాం. ఎందుకంటే మనం స్నానం చేయకుండా వినాయకులని దేన్ని తేలేమండి. అదే కాక నిన్న తెద్దాం అనుకుంటే నేను మంగళవారం తేయకూడదు, శుక్రవారం తీసుకెళ్ళకూడదు వినాయకుని అని అంటారు కదా. అదే నేను మంగళవారం వినాయకుని తేయకూడదు అని చెప్పి ఇక ఏం తీసుకోలేదండి, పండ్లు, పత్రికలు ఏం తీసుకోలేదు. చిన్న పీట అనేది తీసుకున్నాము వినాయకుడికి అంతే. ఇక చూడండి ఎంత వర్షం పడుతుందో, అదే దాటిగా పడుతూనే ఉంది పొద్దునకి వెళ్ళి వర్షము. ప్రతిసారి వినాయకుడి పూజ టైంలో ఈవినింగ్ పడుతుంది. ఈసారి ఏంటో పొద్దునంతా ఎండ ఉంటుంది, సాయంత్రం వర్షం పడుతుంది. ఈసారి ఏంటో పొద్దునకి వెళ్ళి వర్షం అనేది కురుస్తూనే ఉంది. చూడండి మీకు క్లియర్గా చూపిస్తే ఎంత పడుతుందో, వర్షం ఎట్లా పడుతుందో. అదే దాటిగా పడుతూనే ఉంది పొద్దున్నుంచి వర్షము. చూద్దాం ఇక ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడేమో వినాయకుని తేవడానికి. ఆల్రెడీ టైం అనేది 8:30 దాటేసిందండి. 140 లోపల 9:50 నుంచి 140 లోపల పూజ చేయాలని చెప్పి సంథింగ్ ఏదో అన్నారు. 9:50 మార్నింగ్ 6:30 ఐడియా లేదు, కానీ 140 లోపల అయితే పూజ కంప్లీట్ చేయాలి ఈరోజు అని చెప్పి పంతులు మనకి డిక్లేర్ చేసినారు. అంటే ఈవినింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, మార్నింగ్ అయితే చేసుకునే వాళ్ళు 140 లోపలే చేసుకోవాలి పూజ అని చెప్పని సంథింగ్ ఏదో అన్నారు. చూద్దాం ఇక ఏమైద్దో ఏమో. ఇక చూస్తానండి, ఒక 15 to 20 మినిట్స్ చూస్తాను. చూడకపోతే ఇంకా వర్షం అనేది తగ్గకపోతే ఇంకా కేపీహెచ్పికి డైరెక్ట్ బస్ బుక్ చేసేసుకుని, అదే కేపీహెచ్పి డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసుకుని ఆ ర్యాపిడోని రానుపోని ఎంతో మాట్లాడేసుకుని 300-350 వరకు మాట్లాడేసుకుని ఇక ఎక్కడ వినాయకులు కనిపిస్తే అక్కడ ఆపిచ్చేసుకుని, ప్లస్ ఎక్కడ పత్రికలు కనిపిస్తే అక్కడ ఆపిచ్చేసుకుని, ఎక్కడ పండ్లు కనిపిస్తే అక్కడ ఆపిచ్చేసుకుని ఇక చేసుకోవాలండి. ఇక ఏం చేయాలి, తప్పదండి. ఇక ఏదో ఒకటి చెయ్యాలి కదా, దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడని చెప్పి ఇందాక నుంచి వెయిట్ చేస్తానండి. ఇదైతే పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ అస్సలు తగ్గట్లేదు వర్షము. ఈసారి ఏమైందేమో కానీ ప్రతిసారి వినాయక చవితికి మార్నింగ్ మబ్బు ఉన్నా ఎండ ఉన్నా ఈవినింగ్ సరికి వర్షం పడుతుందండి. ఈసారి ఏంటో పొద్దునకి వెళ్ళి కాదు, నిన్న సాయంత్రం వెళ్ళి వర్షం ఇదే దాటిగా కురుస్తూనే ఉంది. ఇక ఏమైద్దో చూడాలి. ఇక చూడండి గొడుగులు వేసుకునే పరిస్థితి. గొడుగులు వేసుకుని వెళ్ళలేమండి, ఎందుకంటే ఇద్దరం వెళ్ళాలి ఒకే గొడుగులో, ప్లస్ 2 గొడుగులు ఉన్నా కానీ ఈ గొడుగులు వేసుకుని మనం వెళ్ళలేమండి, కష్టమైపోద్ది. చూస్తా అండి, మీరు స్టే ట్యూన్ అండి. వినాయకుని తేవడం కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను. పూజ వీడియో అనేది ఇంకొక బ్లాగ్ వస్తుంది, అది కూడా చూస్తారని ఆశిస్తున్నానండి. ఇక ఫైనల్గా వర్షం పడుతున్నా కానీ ఇక ఏం చేస్తాం, తప్పక ర్యాపిడో బుక్ చేసుకుని పోవడం జరిగిందండి. మా ఇంటికా నుంచి ఒక 300 మీటర్స్లో ఉంది, కానీ ఇక ర్యాపిడో బుక్ చేసుకుని కేపీహెచ్పి మెట్రో బుక్ చేసినానండి. ఇక మధ్యలో ఏడ వినాయకుడు కనపడితే ఆడ ఆపండి అని చెప్పాను.
ఇక అదేదో ఏరియా మనకు ఆ ఏరియా కూడా ఐడియా లేదు. ఆ లోపల గల్లీలు అక్కడ పెద్ద మార్కెట్ కనిపిస్తే ఇంకా అక్కడ ఆపించడం జరిగింది ర్యాపిడో. ఇక చూడండి ఎంత వర్షం పడుతుందో, ఎంతమంది అయినా కానీ తప్పదు కదా. ఇక వినాయకుడు నిన్న తెద్దామా అంటే నిన్న వచ్చేసి మంగళవారం, అయినా కానీ మేము ముందు రోజు ఎప్పుడు తేమండి. ఇక పైగా అది కాక నిన్న మనకి మంగళవారం తేయకూడదు అని చెప్పి ఇంకా ఆగి ఈరోజు మార్నింగ్ తెద్దాంలే అని చెప్పి ఇంకా కూర్చున్నసరికి నిన్న సాయంత్రం వెళ్ళి వర్షం స్టార్ట్ అయింది. తగ్గుతుంది అనుకుంటే మార్నింగ్ కూడా లైట్గా తుప్పర పడ్డది. మళ్ళీ అది కూడా స్టార్ట్ అయిపోయింది, ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఎంత చేసినా తగ్గుతలేదు. 1 అవర్ స్నానం మొత్తం ఫ్రెష్ అయ్యి స్నానం చేసి కూర్చున్నాము. 1 అవర్ అయినా కానీ వర్షం తగ్గుతలేదు. చూడండి మేము వినాయకుడిని తీసుకుని వచ్చినాక వర్షం అనేది తగ్గిందండి. అదొక మిరాకిల్ అనిపించింది నాకైతే. ఇదిగోండి పత్రికలు అన్నీ తెలిసిగా మీ పత్రికలు. ఇంకా మా అమ్మ వద్దంది పత్రికలు ఏవేవో ఆకులు వేస్తారని చెప్పినారు, కానీ ఇక అన్నీ దగ్గరుండి చూపించుకుని వేయించుకున్నానండి. పత్రికలు 100 రూపాయలు ఎంతో తీసుకున్నారు. దగ్గరుండి మరీ చూపించుకుని వేసుకున్నామండి పత్రికలు మనకు కావాల్సినవి. చూడండి వర్షంలో కూడా వాళ్ళు కూర్చుని అమ్ముతున్నారండి. అదొక్కటి మనకి బెనిఫిట్ అనుకోండి. వాళ్ళు ఎంత వర్షంలో వాళ్ళ ప్రాఫిట్ కోసం చూసుకున్నా కానీ మనకి దేవుడికి కావాల్సిందే కదా. ఒకవేళ వాళ్ళు వర్షం వచ్చినా వెళ్ళిపోయా ఉంటే మనకి ఏం వచ్చేవి కావు. వాళ్ళ ప్రాఫిట్ వేరే మ్యాటర్లే అండి, మామూలుగా చెప్తున్నా నేను. చూడండి నాదే అది కంపెనీ మనదే అండి. చెప్తున్నా అది కట్టు ఇది కట్టు అని చెప్పి ఏవేవి వద్దు అన్ని కట్టు అని చెప్తున్నాను. ఏవేవి వద్దు పక్కన పెట్టాను. చూడండి ఇక్కడ లాస్ట్గా వినాయకుడు అండి. మధ్యలో పనులు అన్నీ తీసుకున్నారు. ఫుల్ వర్షం పడుతుంది, అన్నీ తీస్తే ఫోన్ ఏమైనా అయితే మన భయానికి బయటకి లేదు. ఇక వినాయకుడు అండి, ఆయన చేపెట్టి చూపిస్తున్న వినాయకుడు 300 అంట అండి. 250కి ఇస్తా అన్నారు, తీసుకున్నాం. మనమైతే పగిడి వినాయకుడు తీసుకున్నామండి. సేమ్ రేటు 250కి ఇస్తారు. వెనకాల వినాయకుడు 150 అంటే 100కి ఇస్తా అన్నారు. మరీ అంత చిన్నది వద్దులే, కొంచెం పెద్దది తీసుకుందాం ఈసారి అని చెప్పి ఇక అది తీసుకున్నాము. పగిడి వినాయకుడు అంటే చాలా బాగుంది వినాయకుడు అయితే. ఇక చూస్తారుగా మీరు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వినాయకుడు పూజ వీడియో కూడా రావడం జరుగుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ మీరు మొత్తం వినాయకుడిని క్లియర్గా పెడతానండి. వినాయకుడు ఎట్లా ఉన్నారు అని క్లియర్గా పెడతాను. ఇక లాస్ట్ తీసుకోవడం జరిగిందండి వినాయకుడిని అయితే. ఆ పగిడి వినాయకుడు తీసుకున్నాము. అది మనది కాదులే అండి, అది వేరే వాళ్ళ వినాయకుడు. ఆయన కవర్లో కట్టి మూడేస్తున్నారు. నేను చెప్పిన కవర్లో కట్టి మూడేయకండి వినాయకుడిని, పేపర్ చుట్టి కవర్ పెట్టండి, పైన మూడేయకండి అని చెప్పినాను. అప్పుడు ఆయన అది పక్కన కవర్ తీపిచ్చేసుకుని పేపర్ మీద వినాయకుడు పెట్టుకుని కవర్ పైన అట్లా వర్షానికి రాకుండా కప్పుకున్నారు. వాళ్ళు మూడేసేస్తున్నారండి. మూడేసేస్తే ఏం ఫాయిదా అండి, వినాయకుడికి అట్లా కవర్లో కట్టి నేనైతే నమ్ముతాను. ఎందుకంటే మనం ఒక దేవుని ఇంటికి చేస్తున్నాం, ఒక మట్టి విగ్రహం ఇంటికి చేస్తున్నట్టే కదండి. దాన్ని ఎంత భద్రతగా చూసుకోవాలో మనకు తెలిసిందే కదా. ఇక నేను చెప్పినప్పటి నుంచి ఆయన అది ఇచ్చేసి ఒక పేపర్లో కట్టి ఆ పైన వర్షాన్ని తడకుండా కవర్ అనేది పెట్టిండు, ముడేయకుండా. వినాయకుడు అంటే ఇక మన ఇంటికి వస్తున్నారంటే అది మట్టి అయినా కానీ బొమ్మ అయినా కానీ మన జాతర ఇదే అండి. మన వినాయకుడు వచ్చేసి చాలా బాగుంది. మా డాడీ ఏమో ఇది తీసుకుందాం అన్నారు, పింక్ కలర్ ఉంది చూడండి, అది తీసుకుందాం అన్నారు. నాకు ఎందుకు ఈ పగిడి వినాయకుడు వచ్చింది, ఇప్పుడు పగిడి వినాయకుడు పెట్టలేదు, సరే పెడతామని తీసుకున్నానండి. ఇక అయిపోయిందండి. చూడండి వెళ్ళేటప్పటికి వర్షం తగ్గిపోయింది, లైట్గా పడుతుంది. తగ్గిపోయిందండి వర్షం అయితే. మ్యాక్స్ వెళ్ళేటప్పుడే పడింది, ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే తగ్గిపోయింది. చినుకులు పడ్డది. మధ్యలో వచ్చేసరికి అది కూడా వర్షం అనేది మొత్తం ఆగిపోయింది. చూడండి వర్షం పడితే బాగానే ఉంటుందండి చూడడానికి కూడా, కానీ నడవడానికి ఇబ్బంది అయిపోతుంది. నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి చూడలేదండి పండగ పొద్దున్నే వర్షం పడతాం, ఇప్పుడు చూడలేదు. మా అయితే ఈవినింగ్ ఒక చినుకు పడేసి ఆగిపోతే పండగ రోజు పక్కా వర్షం పడతాం ప్రతి ఒక్క నమ్మకము. మా అయితే చినుకులు అంటే ఒక 1/2 గంట 1 గంట పడిద్ది అనుకుంటారు, కానీ నిన్న సాయంత్రం నుంచి వర్షం పడడం అని నేను ఫస్ట్ టైం వింటున్నానండి. ఇక మాట్లాడుకుంటారు మా డాడీ, ఆటో డ్రైవర్లు రోడ్ల గురించి కానీ నడుస్తూనే ఉండండి. ఇక ఈ రోజుకి ఇదే ఈ వీడియో అండి. ఇక నేను ఈవినింగ్ లోపల మీకు వినాయకుడు పూజ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. పార్ట్ 1 పార్ట్ 2 లెక్క అప్లోడ్ చేస్తానండి, అది కూడా చూస్తారని ఆశిస్తున్నానండి. దట్స్ ఇట్ అండి. హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ.